బిట్టు చూడు, ఒక హెల్ప్ చేస్తావా నువ్వు? ప్లీజ్, ఈ బట్టలు వేసుకుని నా ప్లేస్ లో పెళ్లి కూతురుగా కూర్చో. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారు. కావాలంటే ఈ నగలు కూడా ఉంచుకో. చాలా ఖరీదైనవి. నా కోసం ఈ సాయం చెయ్యి. నువ్వు ఈ పెళ్లి చేసుకో ప్లీజ్. ప్లీజ్ బిట్టు, ప్లీజ్. లేదు లేదు, నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. బిట్టు, నీకు చేతులు జోడిస్తాను. దయచేసి నా కోసం ఈ పెళ్లి చేసుకో ప్లీజ్ బిట్టు. ప్లీజ్ ఒప్పుకో ప్లీజ్ బిట్టు. ఇదంతా ఏంటి? నువ్వు మాకు చెప్పలేదు ఎందుకు? మీకు చెప్తే ఏం చేసేవారు? అయినా డాడ్ ముందు ఎవరైనా ఏదైనా మాట్లాడగలరా? చెప్పడానికి అన్నయ్య ప్రయత్నం చేశాడు కదా, ఏమైంది? థ్యాంక్స్, మీరు వచ్చారు. లేకపోతే రండి వెళ్దాం. వాళ్ళు నా మాటలు నమ్మి బయటకు వెళ్ళిపోయారు. ఒక్క రాత్రిలోనే హీరోల్ని చేస్తానని చెప్పాను. నా మాటలకి పడిపోయారు. పదండి, లేదంటే వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ. నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళి రాకిని తీసుకుని రా. తీసుకొస్తావు కదా? ఇంత డిఫెక్టివ్ పీస్ అండి నువ్వు. సరిగ్గా మెట్లు కూడా దిగలవా? చెయ్యవు. ఏమైంది? ఏం చెప్తున్నావు నువ్వు? ఇంటికెళ్ళి ఏం చేయాలి? నువ్వు ప్లాన్ మొత్తం నాశనం చేయకు. రిషబ్, తొందరగా పదండి ప్లీజ్. ఓకే, పద పద పద. ప్లాన్ మీద ఫోకస్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ప్లాన్ నాది. ఓకే, అంతా నా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. నీ ప్లాన్ వల్ల నేను ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాను చూసావు కదా. సరే, సారీ చెప్పు. నా ప్లాన్ వల్ల నీకు వరుణ్ దొరికాడు, అందుకే నువ్వు థ్యాంక్ యూ చెప్పు. నువ్వు నాకు సారీ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. నువ్వు నాకు సారీ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు. కమ్ ఆన్ రండి. సరే, ప్లాన్ మీద ఫోకస్ చేయి. ఐ నో ది ప్లాన్. ఈ ప్లాన్ నా ప్లాన్. పద పద పద. రాఖీ, నువ్వు టెన్షన్ పడకు, అంతా సర్దుకుంటుంది. సరే చూడు, నువ్వు ఈ హారాన్ని పెట్టుకో. లోకంలో ఎర్ర గాజులు వేసుకుంటారు, కానీ ఇక్కడ నల్ల గాజులు. ఇక్కడ ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఈ పూరి ఆచార వ్యవహారాలు విచిత్రంగా ఉన్నాయి. బిట్టు, నాకు ఈ హారాన్ని కాస్త పెట్టు. రాఖీ, అజయ్ చాలా మంచి అబ్బాయి. నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు. నువ్వు టెన్షన్ పడకు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.